మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే రైతులు పాడి పరిశ్రమలో ఎదుర్కొంటున్న మెయిన్ సమస్య, ఎన్నిసార్లు సెమన్ చేసినా కానీ పశువులకు సూడి నిలవడం లేదు. అసలు సెమన్ ఎప్పుడు చేస్తే ఒకే సెమన్కు సక్సెస్ అవుతుంది అనేది చాలా మంది రైతులు అడుగుతున్నారు. సాధారణంగా పాడి పశువులు మనకి 18 నుంచి 21 రోజులకు ఒక్కసారి ఎదకొస్తాయి. కాబట్టి ఎదకు ఎప్పుడు వచ్చినాయి అనేది మనము రెగ్యులర్గా పరీక్ష చేసుకోవాలి పాడి పశువుల్ని. ఒకసారి ఎదకొచ్చిన తర్వాత అవి 1.5 రోజు నుంచి 2 రోజుల వరకు ఎదలో ఉంటాయి సాధారణంగా. కాబట్టి మన రైతులు ఏం చేస్తారు, ఎదకు రాగానే ఇమ్మీడియట్గా డాక్టర్ని పిలిపియడము, సెమన్ చేయించడం అయిపోయింది. మళ్ళీ తెల్లారి చూస్తారు, మళ్ళీ ఇంకా ఎదలో ఉంది సార్, మళ్ళీ ఒకటి చేయించాలా, 3 రోజు కూడా మళ్ళీ ఎదలో ఉంది, మళ్ళీ ఒక సెమన్ చేయించాలా. ఇలా వాళ్ళు చాలా సార్లు సెమన్ చేయించే పరిస్థితి, ఎంబ్రాసింగ్ కండిషన్ ఉంటుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎందుకు ఇన్ని సెమన్లు మీరు చేయిస్తున్నారు అంటే ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడు చేయాలి సెమన్ అనేది ఎవరికి తెలియకపోవడమే ఇక్కడ మెయిన్ కారణంగా నేను చెప్తాను. పాడి పశువులలో ఎదకు రాగానే మీరు ఏం చేయాలి అంటే దాన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి. సపోజ్ ఇవాళ మీరు ఉదయం లేవగానే చూసారే ఆ పశువు ఎదలో ఉంది, ఓకే డన్, మీరు సెమన్ చేయకండి. మళ్ళీ సాయంత్రం చూడండి, మళ్ళీ ఎదలో ఉంది, సెమన్ చేయకండి. రేపు పొద్దున చూడండి, ఇంకా ఎదలో ఉంది, సెమన్ చేయకండి. అంటే ఎదలో ఎప్పుడున్నా కానీ మీరు సెమన్ చేయడం వల్ల ఉపయోగం లేదు, అండం విడుదల కాదు, అది ప్రెగ్నెన్సీ అవ్వదు. ఎప్పుడైతే మళ్ళీ ఎద తగ్గుతుంది అని మీకు అనుమానం వస్తుందో అప్పుడు మీరు సెమన్ చేసినట్టయితే అది 100% ఒకే సెమన్కు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ఓవరాల్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే సెమన్ వేయాలి అంటే తీగలేయడం తగ్గిపోయి ఎద పూర్తిగా తగ్గి ఇక తగ్గిపోతుంది అన్న టైంకు మీరు సెమన్ చేయాలి. ఇక్కడ రైతులకు డౌట్ రావచ్చారే, అందరేమో ఎదలో వచ్చినప్పుడు సెమన్ చేయండి అంటారు, మీరేమో ఎద తగ్గేటప్పుడు సెమన్ చేయమంటున్నారు, అసలు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటని మీరు నన్ను అడగచ్చు. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఒక పాడి పశువు అండం సూడి అంటే ఏంటండి, ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, మన ఆవు నుంచి కానీ గేదె నుంచి కానీ అండం రావాలి, బుల్ నుంచి కానీ దాని నుంచి వీర్య కణాలు రావాలి, రెండు కలిసినప్పుడు పిండం తయారవుతుంది. అండం విడుదల ఎప్పుడు జరుగుతుంది అనే పాయింట్కి వచ్చినట్టయితే మీరు ఎదకు రాగానే అండం విడుదల అక్కడ రెడీగా ఉండదు. అండం విడుదల అనేది సెమన్ ఎద తగ్గిపోవడానికి టైంలో మీకు అండం విడుదల అవుతుంది. ఇవాళ పొద్దున ఎదకు వచ్చిందంటే రేపంతా ఎదలో ఉంది అంటే రేపు సాయంత్రం తగ్గుతుందంటే రేపు సాయంత్రము అండం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 1.5 రోజుల తర్వాత అండం విడుదల అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సెమన్ ఎదకు రాగానే ఇస్తున్నాం, సెమన్ వేసేస్తున్నాం, ఓకే సెమన్ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ వీర్య కణాల లైఫ్ ఎంత ఉంటుంది, 1 రోజు నుంచి మ్యాక్సిమం 1.5 రోజు ఉంటుంది. అది 1.5 రోజుకి అక్కడ అండం విడుదల అవుతుంది. మీరు 1.5 రోజు ముందు సెమన్ చేశారు కాబట్టి ఈ వీర్య కణాలు అనేది అక్కడ అండంకు పనికిరావు, కాబట్టి అది ప్రెగ్నెన్సీ అవ్వదు. అందువల్ల అండం విడుదలయ్యే టైంకు మీరు ఒకవేళ సెమన్ చేసినట్టయితే సెమన్ లైఫ్ 1.5 రోజు ఉంటుంది కాబట్టి ఆ అండం లైఫ్ మ్యాక్సిమం 6 గంటలే కాబట్టి ఆ 6 గంటల లోపల ఈ సెమన్ అప్పుడే వేస్తాం కాబట్టి యాక్టివ్ ఉన్న స్పెర్మటోజోవా మొత్తం కూడా అంటే వీర్య కణాలన్నీ కూడా అందులో లోపలికి వెళ్ళి ఒక వీర్య కణం కలిసి పిండం తయారయ్యే అవకాశం ఉంటుంది. బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాని వాళ్ళు వీడియోని 1కి 4 సార్లు చూడండి. లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఏదో మీకు తగ్గుతుందో అప్పుడు మాత్రమే మీరు సెమన్ చేయండి, ఒకటి చేయండి, చాలు, మీకు సక్సెస్ అయిపోతుంది. ఇదండి మన టాపిక్. అండ్ మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తుంది మన కుమార్. థ్యాంక్ యూ.